కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. புள்ளின்வாய் கிண்டானை பொல்லா பறக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாப்பனை களம்புக்கார் வெள்ளியழு நுவியாழு முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ள குளிரக்குண்டைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவை நீ நன்னாளால் కళ్ళం తవిరిందు కలందేలో రెంబావాయ్. ఇప్పుడు 13వ పాసురం ఎలా ఏమైనా మొదలవుతుందంటే పుళ్ళిన్ బాయ్ కిండాండై పొల్లా వరక్కనై అని మొదలవుతుంది అసలు ఆ పాసురం. దాంట్లో ఏమంటుందంటే బకాసురుడి నోరు చీల్చి తనని కాపాడుకొని మనందరినీ కాపాడిన కృష్ణుణ్ణి దుష్టరాక్షసుడైనటువంటి రావణుడి 10 తలలను తుంచివైచిన శ్రీరాముణ్ణి గానం చేస్తూ వెళ్ళి మన తోటి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి వెళ్ళిపోయారు. నువ్వు ఆగిపోయావు, నువ్వు కూడా రావాలి కదా. లోపల తుమ్మెద కల తామర పువ్వు లాంటి కన్నులు గలవాడ ఏం వర్ణనండి. లేడి చూపుల వంటి చూపులు కలదానా. శుక్ర నక్షత్రం ఉదయిస్తోంది, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి. కృష్ణ విరహ తాపం తీరేట్టుగా చల్లని నీటిలో దిగి స్నానం చేయకుండా ఇంకా పాన్పు మీద పడుకున్నావేమిటి నువ్వు? లేచిరా అంటే నువ్వు అక్కడ పడుకున్నావని నువ్వు తమో గుణం కలిగిందాను అనుకోవటల్లా మేము సుకుమారమైన భావన కలిగినటువంటి దానా, సున్నితమైనటువంటి దానా. నువ్వు ఈ సున్నిత భావం వల్లే ఇప్పటికే భగవద్ అనుభూతిని పొంది లోపల ఉండిపోయావు. సరే వదిలిపెట్టు, రా బయటికి, మాతో కలిసి ఆనందంగా పెడదాం, స్నానం చేయడానికి వచ్చేయమంది. ఇందులో ఎన్ని విశేషాలు ఉన్నాయండి. బకాసురుడి నోరు చీల్చి తనని మనని కాపాడాడు కృష్ణుడు అంది. ఎవరిని కాపాడాడండి కృష్ణుడు? బకాసురుని చీల్చి గొల్లపల్లిలో ఉన్న గోపబాలకుల్ని కాపాడాడు. మరి మననంటుందేమిటి ఈవిడ కూడా గొల్లపల్లిలో ఉంది కదా. గొల్లపల్లిలో ఉండడమే కాదు, ఈవిడ గోపికలాగా తయారైపోయింది. వాళ్ళల్లాగా కుడిపైట వేసుకోవడం, ఈ ఎడం పక్కన కొప్పు పెట్టుకోవడం, గొల్లలు ఈ జుట్టంతా తీసి పక్కన ఇలా చెబ్బెనకాల కొప్పు చెట్టు పెట్టుకుంటారు. వాళ్ళల్లాగా ఉండాలి, నీవుడు కూడా అట్లాగే పెట్టుకుంది. అప్పటిదాకా బాగా చదువుకుని తండ్రి దగ్గర బాగా నేర్చుకున్నటువంటిది కూడా సంస్కృతం మానేసి పామర భాషే మాట్లాడడం మొదలుపెట్టింది. నేను ఇలా గొల్లలాగా ఉంటే కృష్ణుడు కరుణిస్తాడని ఆవిడ ఉద్దేశం అనమాట. అంత బాగా ఉన్నది కనుక ఇప్పుడు ఈవిడి గురించి తనని తాను గోపికగా భావించుకుని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గోపికలు అనుకుంది గనక కృష్ణుడు తనని రక్షించుకున్నాడు ఆ బకాసురుడి నుంచి, మనని కూడా రక్షించాడు, మనని కూడా రక్షించాడని అనుకుంటోంది. ఈ బకాసురుడు అంటే మోసగాడని అర్థం, అంతే కదా. కొంగ ఏం చేస్తుందండి, చెరువు ఒడ్డు నిలబడి ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నట్టుగా ఉండి ఒక కన్నుతో ఇట్ట చూస్తూ అక్కడ చేప రాగానే టక్కునీళ్ళు పట్టుకుంటుంది. మనలాంటి బకాసురులు 3 మంది ఉన్నారు. మంచితనంగా నటిస్తూ మేము పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం, మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం అని చెప్పి అవకాశం ఇచ్చి టక్కన కాటేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళ నుంచి మనం రక్షిస్తాడు కృష్ణుడు. రాముడి గురించి కూడా అంతేకాదు, రావణాసురుడి తలలు గిల్లేశాటండి. పెద్ద కష్టపడలా, ఇలా చేతుల గిల్లి పడేశాడు. అట్లా రాముణ్ణి కీర్తిస్తూ మన చెరువులందరూ వెళ్ళిపోయారమ్మా, నేనే మిగిలా నీకోసం. వాళ్ళందరూ ఇప్పటికే వ్రతం చేసే స్థలానికి వెళ్ళిపోయారు. నువ్వు కళ్ళు తెరవట్లేదు. ఎలా ఉంది అంటే లోపల తుమ్మెద ఉన్న తామర పువ్వులాగా ఉంది నీ కన్ను తామర పువ్వులా ఉంది, నల్లగుడ్డు తుమ్మెదలాగా ఉంది. ఎంత అందమైన పోలికండి. అసలు ఇలాంటి పోలికలు ఇంకెవరన్నా చేశారు లేదో నాకు తెలియదు. లేడి చూపులు లాంటి చూపులు ఉన్నాయి. నువ్వు కళ్ళంటూ తెరిస్తే నీ చూపులు చంచలంగానే ఉంటాయి.
దొంగ వేషాలు వేసి పడుకున్నావు గనక, అందుకే అంటున్నాం దొంగ వేషాలు ఎందుకు పోదామంటే తర్వాత అదే పడుతుంది, కపటం మాను అని చెప్తారు. కనుక నువ్వు నిద్ర నటిస్తున్నావు కానీ నీ చూపులు మాత్రం లేడు చూపుల్లాగానే ఉన్నాయి. ఆలస్యం అయిపోతుందమ్మా. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు. ఆకాశంలో మనకి తెల్లవారుజామున చుక్కపొడుపు అన్న పదం వినుంటారు. తూర్పు దిక్కున క్షితిజానికి ఓ బారెడు పైన ఒక మంచి బ్రైట్ స్టార్ కనపడుతుంది తెల్లారుజామున, నక్షత్రం బాగా మెరిసే దాన్ని శుక్ర నక్షత్రం. శుక్ర శబ్దానికి వికృతి చుక్క. చుక్క పొడుపు వేళ లేచాము అంటారు. అంటే శుక్రుడు ఉదయిస్తున్నాడంటే తెల్లవారబోతోందని అర్థం అవుతోంది. గురుడు అస్తమిస్తున్నాడు. కృష్ణవిరహ తాపం తీరాలి. ఇప్పటిదాకా మాకందరికీ ఒళ్ళు వేడెక్కిపోయింది విరహంతో, కృష్ణుడి పైన విరహంతో. అది తీరాలి అంటే చల్లని నీళ్లలో స్నానం చేయాలి, లేచిరా అని చెప్పి ఇందులో కృష్ణుడి గురించి, రాముడి గురించి, శుక్ర నక్షత్ర ఉదయం గురించి చెప్తూ ఆ కన్నుల పోలిక మాత్రం ఇంతకన్నా ఇంకోట్లేదు. తర్వాత ఇంకో పోలిక కూడా వస్తుంది. ఎక్కడ ఇంతకుముందు ఎవరు చేయని పోలిక తర్వాత ఇంకో చోట వస్తున్నది, అప్పుడు చెప్పుకుందాం. కంటిని అందంగా వర్ణించటం అన్నది అద్భుతంగా చేస్తుంది గోదాదేవి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.